హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫిజియోథెరపీ ఇన్ విమెన్ హెల్త్ సిరీస్. నా పేరు డాక్టర్ కౌసర్. నేను వాక్వెల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో క్లినికల్ ఫిజియోథెరపిస్ట్ని. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం రోడ్ ఆపోజిట్ కృష్ణనగర్ మున్సిపల్ పార్క్, గుంటూరు 2. సో లేడీస్, లెట్స్ బి రియల్. మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్తో పాటు పీరియడ్ క్రాంప్స్ అండ్ పెయిన్ కూడా బోనస్లో వస్తాయి. అండ్ ఈ క్రాంప్స్ నుంచి మనల్ని నెట్ఫ్లిక్స్ కూడా డిస్ట్రాక్ట్ చేయలేదు. అండ్ ద సో కాల్డ్ హాట్ వాటర్ బ్యాగ్ మీ టమ్మి మీద స్టఫ్ చేసుకోవడం ఈజ్ నాట్ ది అల్టిమేట్ సొల్యూషన్, అట్లీస్ట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. సో వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దట్ దేర్స్ అ స్మాల్ మెషిన్, దాన్ని యూస్ చేసి మనం మీ పెయిన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ట్రూ, దాన్నే మనం టెన్స్ థెరపీ అనేసి అంటాము. సో ఈరోజు మనం మన పీరియడ్ క్రాంప్స్ని టెన్స్ని యూస్ చేసి ఎలా మన పెయిన్ని ఎలిమినేట్ చేసుకోగలం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు టెన్స్ అంటే ఏంటి? టెన్స్ ఈజ్ నథింగ్ బట్ TENS, ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. బేసికల్లీ ఇది ఒక స్మాల్ మెషిన్. దీని ద్వారా మనం మైల్డ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి త్రూ మన స్కిన్ మన బాడీలోకి సెండ్ చేస్తాం. దానివల్ల మన పెయిన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఈ టెన్స్ మన పీరియడ్ క్రాంప్స్కి ఎలా హెల్ప్ అవుతుంది? మనకు అసలు క్రాంప్స్ ఎందుకు వస్తాయి? డ్యూ టు యూటరస్ అనేది స్ట్రాంగ్ కాంట్రాక్షన్ జరగడం వల్ల ఆ ఏరియాలో బ్లడ్ సప్లై అనేది కట్ అయిపోతుంది. దానివల్ల మనకి క్రాంప్స్ అనేవి ఉంటాయి. యూజువల్లీ మనకు క్రాంప్స్ అనేవి లోవర్ అబ్డామినల్ రీజియన్లో, లోవర్ బ్యాక్ రీజియన్లో, థై అండ్ హిప్ రీజియన్లో చూస్తాము. సో ఈ రీజియన్స్లో ఎక్కడైతే మన క్రాంప్స్ వస్తున్నాయో ఆ స్పెసిఫిక్ మజిల్ని మనం ఎలక్ట్రోడ్స్ అనేవి అక్కడ అటాచ్ చేస్తాం. ఆ ఎలక్ట్రోడ్స్ని మనం టెన్స్ మెషిన్కి కనెక్ట్ చేస్తాం. సో టెన్స్ మెషిన్ ద్వారా మనం ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి మన బాడీలోకి సెండ్ చేస్తాం. దీని ద్వారా మెయిన్గా 2 ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పెయిన్ పాత్వేని బ్లాక్ చేసేస్తుంది. అంటే నథింగ్ బట్ మన బాడీలో ఏవైతే నర్వ్స్ మనకి పెయిన్ సిగ్నల్స్ని బ్రెయిన్ దాకా తీసుకెళ్తాయో ఆ పెయిన్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ దాకా రీచ్ అవ్వకముందే టెన్స్ అనేది బ్లాక్ చేసేస్తుంది. దానివల్ల మనకి పెయిన్ అనేది ఫీల్ అవ్వదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే మన బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ అంటే నథింగ్ బట్ న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అనేసి అంటాము. అవి రిలీజ్ అవ్వడం వల్ల మీ మూడ్ అనేది చాలా బాగుంటుంది. సో టెన్స్ ఎందుకు యూస్ చేయాలి? బికాజ్ ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది అండ్ నో మెడికేషన్. చాలామంది రీసెర్చెస్లో స్టేట్ చేశారు విమెన్స్ అనేది వితిన్ మినిట్స్ ఆఫ్ అప్లయింగ్ టెన్స్ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది ఉందని స్టేట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పెయిన్ కిల్లర్స్ పాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నో సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల. నెక్స్ట్ ఏంటంటే మనకి సేఫ్ అండ్ నాన్ ఇన్వేజివ్. నీడిల్స్ ప్రిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కెమికల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మైల్డ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అంతే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి బ్లడ్ సర్క్యులేషన్. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది టెన్స్ వల్ల. దానివల్ల ఏమవుతుంది, మనకి పెయిన్ కూడా తగ్గుతుంది, బ్లోటింగ్ కూడా తగ్గుతుంది మనకి, అండ్ రికవరీ అనేది మీ సైకిల్లో మీకు ఫాస్ట్గా ఉండిద్ది. నెక్స్ట్ ఏంటంటే మనకి రిలాక్సింగ్ ద టెన్స్డ్ మజిల్స్. ఏవైతే మీకు మజిల్స్ టెన్స్గా లేదా క్రాంపీగా ఉన్నాయో మీ లోవర్ అబ్డామినల్ రీజియన్లో, లోవర్ బ్యాక్ రీజియన్లో, ఆ మజిల్స్ని రిలాక్స్ చేయడానికి టెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి మూడ్ని బూస్టప్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పాను, ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఏదైతే మూడ్ స్వింగ్స్ ఉంటాయో మన పీరియడ్లో, లైక్ ఇరిటేటెడ్గా ఉంటారు లేదా ఫెటీగా అయిపోతూ ఉంటారు, అలా అవ్వకుండా టెన్స్ అనేది మనల్ని మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కస్టమైజబుల్. మన బాడీ టైప్ అండ్ నీడ్ని బట్టి మనం టెన్స్ని ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఇట్స్ అ బిగ్ ప్లస్, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా ఏంటంటే చాలామంది ఒక పోర్టబుల్ టెన్స్ మెషిన్ని పట్టుకొని మనమే పెట్టుకోవచ్చు అనుకుంటారు. బట్ నో, అది చాలా రాంగ్. బికాజ్ ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్ మీకు కరెక్ట్గా ఉంటేనే మీకు ఆ ఎఫెక్ట్స్ అనేవి మ్యాక్సిమంగా మీకు రీచ్ అవుతాయి. ఎక్కడ పెట్టాలి ఆ ఎలక్ట్రోడ్ అనేది ఆ స్పెసిఫిక్ మజిల్కి పెడితేనే తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్యూరేషన్, ఎప్పుడు పెట్టాలి మనకి అండ్ ఎన్నిసార్లు పెట్టవచ్చు మనం అనేది తెలియాలి. మెయిన్గా సైకిల్లో పెట్టడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీకు సైకిల్ మీకు ఐడియా ఉంది కదా ఎప్పుడు వస్తుందో, దానికి ముందు ప్రయర్గా 1 వీక్ ముందు మీకు టెన్స్ అనేది తీసుకుంటే మీరు మీ పీరియడ్ అప్పుడే మీకు పెయిన్ రాకుండా ఉండేది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు రైట్ సెట్టింగ్స్ అనేవి కావాలి. రైట్ ఫ్రీక్వెన్సీ అండ్ రైట్ ఇంటెన్సిటీ ఉంటేనే మీకు దాని మ్యాక్సిమం ఎఫెక్ట్స్ అనేవి మీకు తెలుస్తాయి. మనం ఐదర్ ఎక్కువ పెట్టినా కానీ మనకి అన్కంఫర్టబుల్గా ఉండిద్ది, తక్కువ పెట్టినా కానీ మనకి ఎఫెక్ట్ అనేది అంత బాగా అర్థం కాదు. సో ఇవన్నీ తెలియాలంటే యూ నీడ్ టు విజిట్ అ ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ టెన్స్ థెరపీ వల్ల మీరు మీ పెయిన్ని మ్యాక్సిమం లెవెల్లో తగ్గించుకోవచ్చు, సేఫ్లీ, కరెక్ట్లీ అండ్ విత్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్. నో మెడిఫికేషన్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల. సో నెక్స్ట్ టైం మీకు మీ పీరియడ్ వచ్చేటప్పుడు ఒక చాక్లెట్ అండ్ హాట్ వాటర్ బ్యాగ్ తీసుకొని ఒక కార్నర్లో ఉండకుండా టెన్స్కి ఛాన్స్ ఇవ్వండి. మీ యూట్రస్ ఏదైతే ట్యాంట్రమ్స్ త్రో చేస్తుందో దానికి టెన్స్ అనేది ఒక స్ట్రిక్ట్ టీచర్ లాగా బిహేవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పడానికి పనికొచ్చింది. సో పెయిన్ని మీ బాడీని కాదు, మీరు మీ బాడీని కంట్రోల్ చేసుకోండి. సో
సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ చేయొచ్చు. మేము డెఫినెట్లీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. లేదు అనుకుంటే మీరు మమ్మల్ని విజిట్ చేయొచ్చు. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం రోడ్, ఆపోజిట్ కృష్ణానగర్ మున్సిపల్ పార్క్, గుంటూరు 2. లేదు మీరు రాలేని పరిస్థితుల్లో మేము హోమ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ యువర్ సెల్ఫ్.